కేఆర్ ఏసీసీఎల్ జిల్లా కన్వీనరు మా అన్న పతికుమార్ అన్న జిల్లా అధ్యక్షుడు నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. అమ్మ కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పిండు. సరే అని అన్న ఆదేశాల మేరకు నేను 3 రోజుల నుండి ఇక్కడికి వస్తుంటే ఏం జరుగుతుందంటే 6th వార్డు అర్జును నాకు ఇచ్చిన క్యాండిడేటు వస్తున్నాము, ప్రచారం లెక్క అనిపిస్తలేదు. ఏమైందంటే మాకు వాళ్ళకు బయటికి వస్తలేరు, అసలు ప్రచారం చేస్తలేరు. ఏమంటే అన్నకు ఫోన్ చేసి అన్న పరిస్థితి ఇక్కడ బాగాలేదు ఇట్లుందని నేను అన్నకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎందుకంటే మనం బాధ్యతతోటి పంపించిండు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందన్నది చెప్పాలి అని నేను అన్నకు చెప్పి అన్న ఇక్కడ చాలా ఘోరంగా ఉంది పరిస్థితి అని చెప్పడం జరిగింది. చెప్తే ఈరోజు ఏమైందంటే అందరూ పెద్దవాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. మేము కూడా ప్రచారానికి వస్తామమ్మ అని అందరూ ఇక్కడికి వస్తుంటే ఎవరెవరు క్యాండిడేట్లు అవుతున్నారో అక్కడ దగ్గరికి మీరు వెళ్ళండి, ఆడికి వెళ్ళి అక్కడ ఉండండి, ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి మాట్లాడదాం, అందరం ప్రచారం చేద్దామని చెప్పిర్రు. సరే అని తిరిగి మేము వస్తుంటే బండి వెనుకకు మలిపిర్రు, ప్రచారం బండి వెనుకకు మలిపిర్రు. ఏంది నాన్న ఒక్కరోజు కూడా గల్లీలో తిప్పట్లేరు, ఎందుకంటే అక్క ప్రతిరోజు మమ్మల్ని వాళ్ళు ఇబ్బంది చేస్తున్నారు, బండి తిరగొద్దు అంటున్నారు, కాంగ్రెస్ జెండానే ఇక్కడ కనబడొద్దు అంటున్నారు అని చెప్పింది. ఎవరిది అది? ఎవరి ఏమన్నా ఇక్కడ రాసి పెట్టుకున్నారా? మీరు రండి తమ్ముడు అనగానే బండి వెనుకకు తిప్పిన తర్వాత మేము ముందున్నాం, బండి వెనుకొస్తుంది. వచ్చిరన్న అక్కడ మల్లారెడ్డి ఉన్నాడు, మరి రాజశేఖర్ గారు ఉన్నారు, అందరూ వాళ్ళు అక్కడే ఉన్నారు. మా మీనికి దాడికి పంపించారు. బండి వెనుకకు పోవాలి అంతే, గల్లలు ఎగరేసుకుంటారు, వాళ్ళు మొగోళ్ళు కాబట్టి గల్లలు ఎగరేసుకున్నారు. మేము ఎగరేసుకోలేమా అని కూడా మేము అన్నా ఇది కరెక్ట్ పద్ధతి కాదు, మీకు ఎందుకు మీరు చేసుకోండి మేము చేసుకుంటాం, మిమ్మల్ని మేము ఇబ్బంది పెడితే మమ్మల్ని మీరు అడగండి, మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తారు? ఏ రాజ్యాంగం రాసింది ఇట్లా ఒక పార్టీ మీద ఇంతగానో మజ చేయమని అని నేను వాళ్ళని గట్టిగా నిలదీయడం జరిగింది. నిలదీస్తే నువ్వేంది ఇంతగానో మాట్లాడుతున్నావు, నువ్వు ఇక్కడ ప్రచారమే చేయొద్దు, నువ్వు ఉండేది ఎక్కడ, నువ్వు చేసేది ఎక్కడ అని వాళ్ళు తోసివేయడము. నాది ఇది ఇట్లా గుంజేసిర్రు. మెడలో నాకు 3 తులాల గొలుసు కూడా ఉంది, అది కూడా అందులోనే పోయింది. అవన్నీ జరిగినాయి. ఇంకా మా వాళ్ళు 5-6 మంది ఉన్నాక ఫోన్ చేసిర్రు. ఫోన్ చేయగానే అప్పుడు జంగ యాదవ్ అన్నకి ఇట్లా వస్తున్నారు. వచ్చేసరికి ఇంకా ఎక్కువ అయిపోయారు అన్న, వాళ్ళు 200 మందికి ఎక్కువ అయిపోయి మా మీద మొత్తం ఇట్లా పడిపోయారు, ఆ మాతం అందరి మీద పడిపోయారు అక్కడ. మళ్ళీ మేమందరము అక్కడ ఎవరిని ఆపినా ఆగట్లేదు. ఒక మహిళలని చూడకుండా కూడా ఇష్టమున్న మాటలు తిట్టుకుంటా వాళ్ళు మా మీద చాలా ఇబ్బందులకు గురి చేసిరన్న. మేమేం చెప్పుకోవాలో కూడా మాకు అర్థమైతలేదు. ఎందుకు మల్లారెడ్డి భార్య ఆడామే కాదా, ఆమెకు బిడ్డ ఆడామే కాదా, అలా కోడలు ఆడామే కాదా? మల్లారెడ్డికి ఆడవాళ్ళు తలుచుకుంటే ఎట్లుంటుందో ఒకసారి బుద్ధి చెప్తామని నేను ఖబర్దారిస్తున్నా. మల్లారెడ్డికి ఎందుకు ఈ విధంగా చేస్తుండు? మహిళలన్న గౌరవం లేకుండా మా మహిళలం అందరం కలిసి ఆయన ఇంటికి దాడి చేస్తామని నేను అంటున్నా. ఎందుకంటే మాకు క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా ఆయనకు డబ్బు ఉండొచ్చు, పెట్టుకోమనండి, మహిళల మీద కాదు అది చూపించడం. ఇది మల్లారెడ్డికి అయితే పద్ధతి కాదు. ఖబర్దార్ మల్లారెడ్డి, మర్యాద ఉండదు. దళితుల జోలికి వస్తే, ముఖ్యంగా మహిళల జోలికి వస్తే నీ అంత చూస్తామని నేను తెలియజేస్తున్నా.